నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, సిజిల్ ఈ మధ్య చాలా ఫేమస్ అయింది మనది. అవసరం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ జేబులో పెట్టేసుకుంటున్నారు శుభ్రంగా. జాబ్ వస్తే అది కూడా చెప్తే బాగుంటుంది. అది బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒకరికి హెల్ప్ అవ్వాలన్న ఉద్దేశంతో చేసేటటువంటి ఈ ఈ పనికి రకరకాలు మరి ఎలిఫెంట్ వాక్స్, డాగ్ బాక్స్, దట్ విల్ బి దేర్ ఎనీ టైమ్. సో ఈ రోజు ఏదైనా సిజిల్ పరిచయం చేస్తారా అక్క ప్రేక్షకులకి? తప్పకుండా చేస్తాను పద్మిని. ఎందుకనంటే సిజిల్స్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ మోర్ ఓవర్ నేను చెప్పేది ఏది కూడా మీరు కూర్చోండి ₹1,00,00,000 పడిపోతాయి అని నేను చెప్పట్లేదు. ఎప్పుడు చెప్పాం మనం. లేదు అంటే కనుక మీకు ఏం కష్టపడక్కర్లేదని నేను చెప్పను. బ్యాంక్ బ్యాలెన్స్ మీకు 5 లక్షలు వచ్చేస్తాయి నేను ఎప్పుడు చెప్పలేదు. అతిశయోక్తిగా ఒకసారి నిజంగానే నాకు కావాల్సిన డబ్బు నాకు వచ్చినా అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, నా స్ఫురణకు ఎలా కలిగింది, అసలు నేను తీసుకోగలిగాను. నాకు కావాల్సింది 5 lakhs అయినా కూడా నాకు 4.5 వచ్చాయి. వచ్చింది ఇంకొంచెం అమౌంటే కదా మనకు కావాల్సింది. ఆ రోజు ఎపిసోడ్ చేసాం మనం, గుర్తుందా? బ్యాంక్ ఆఫ్ యూనివర్స్ అని నేను రాసుకున్నాను పద్మిని. చెప్పినప్పుడు నాకు కూడా అవసరం ఉంది అని చెప్పి నేను రాసుకోవడము, అలా కాదు 5 కాదు 4.5 రాసి చూద్దాము అని చెప్పి 4.5 రాయడము. నా మనసు చెప్పింది 4.5 రాయి అని, అది అయ్యింది అని నేను చెప్పాను నీకు. అండ్ మోర్ ఓవర్ లోన్ శాంక్షన్ అయింది అని కూడా నేను చెప్పాను. అది ఎలా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం చెప్పుకుందాం తప్పకుండా. సో మనం ఏంటంటే మీరు ఏం కష్టపడక్కర్లేదని నేను చెప్పట్లేదు. మూఢనమ్మకం అంటే ఏంటి? అదే పని చేస్తుందిలే, మనం ఏం చేయక్కర్లేదు అనడం మూఢనమ్మకం. ఓకే, నమ్మకం ఏంటి? మనం పని చేస్తూ ఉంటే ఇది ఎన్హాన్స్మెంట్ అవుతుంది, మనకి అడ్డంకులు లేకుండా చేస్తుంది, మన పని కాస్త సులువుగా అయిపోయేటట్టుగా చేస్తుంది అని నమ్మడమే నమ్మకం. సో ఆల్వేస్ మనం ఎప్పుడు కూడా పాజిటివిటీని నింపాలి. పాజిటివిటీగా పని అవుతుంది, సంశయం లేకుండా మీ పని మీరు చూడండి. భగవంతుడు హెల్ప్ చేస్తాడనో, లేకపోతే ప్రకృతి హెల్ప్ చేస్తుందనో, లేకపోతే పరిస్థితులు హెల్ప్ చేస్తాయనో నేను చెప్తాను. భగవంతుడు ఉన్నాడు అనుకునే వాళ్ళకి భగవంతుడు, భగవంతుడు లేడు అనుకునే వాళ్ళకి పరిస్థితులు. అవునా కాదా? ఏమైనా అనుకూలించాల్సిందే. మీకు భగవంతుడు ఉన్నాడు అనుకుంటే భగవంతుడు అనుకూలిస్తాడు, లేడు అనుకుంటే పరిస్థితులు అనుకూలిస్తాయి. దీని గురించి మనం సబ్జెక్ట్ చాలా పెద్దది ఉంది, మాట్లాడుకుందాం. అసలు భగవంతుడు ఉన్నాడు అనుకునే వాళ్ళు ఏంటి, లేడు అనుకునే వాళ్ళు ఏంటి అనేది కూడా తప్పకుండా మాట్లాడుకుందాం. లేడు అనుకునే వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి. ఎందుకు అని అంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలో మనం చెప్పాలి కదా. అవును, ఆ లేడు అని చెప్పడంలో వాళ్ళు ఎవరెవరిని హర్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళు మర్చిపోతున్నారు. అసలు ఎంతమందిని హర్ట్ చేస్తే, మనసుని హర్ట్ చేస్తే నువ్వు మనిషిని చంపినంత మహాపాపం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను దేన్ని నమ్ముతానో తెలుసా? ఇప్పుడు ఇంట్లో ఉన్నాను కానీ అంతకు ముందు అయితే నేను అనేదాన్ని, నన్ను కొట్టినా పర్వాలేదు కానీ మాట అనకండి అని అడిగేదాన్ని. ఎవరైనా నన్ను మాటలతో ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే నన్ను మీరు 2 వేయండి, నో ప్రాబ్లం, దెబ్బకు కూడా నేను అంత బాధపడను, మాటకి మాత్రం నేను తట్టుకోలేను. చాలా సెన్సిటివ్గా ఉండేదాన్ని. నన్ను ఎవరైనా మాట అంటే నేను అసలు తట్టుకోలేకపోయేదాన్ని. కాబట్టి అలాంటి సెన్సిటివిటీలోంచి నేను బయటకు వచ్చేసా, లెట్ ఇట్ బీలోకి వచ్చేసాను ఇప్పుడు. అసలు దేవుడే లేడు అని అంటే అసలు మీకు ఇంకా అనవసరం, ఇవంతా డిస్కషన్స్ అనవసరం. సో వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలనేది కూడా మనం చెప్పాలి. ఎందుకంటే పాపం వాళ్ళకి దేవుడు లేడు అనేసరికి వాళ్ళకి అందరు దూరం అయిపోతారు. వాళ్ళకంటూ ఎవరు ఉండరు వాళ్ళ దగ్గర పక్కన చెప్పడానికి. మూర్ఖత్వం అని చెప్పి వదిలి వెళ్ళిపోతారు వాళ్ళని. కాబట్టి మనలాంటి వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలనేది ఖచ్చితంగా చెప్పాలి. యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది వాళ్ళ ఇష్టం. ఎగ్జాక్ట్లీ, రాసి ఉంటుంది. అది మన ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు నేను చెప్పే సిజిల్ మీకు డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతుంది, సరిగిన టైంకి అందట్లేదు, ఇవాళ కట్టాల్సింది రేపు అందుతుంది అనుకో, ఫైన్తో కట్టాల్సి వస్తుంది. నేను ఒక స్కూల్లో చూసాను, 50 రూపీస్ ఫైన్ టైంకి కట్టకపోతే. ఫీ టైం కట్టకపోతే ఫైనా? అదేమిటి? కష్టంలో ఉండి కట్టరు. ఏమన్నా బ్యాంక్ లో డబ్బులు దాచుకొని కట్టకుండా ఉండరు కదా, కష్టంలో ఉండి కట్టరు.
అదేమిటి ఫైన్ ఏమిటా అని ఆలోచన వచ్చింది. కాబట్టి ఇవాళ టైం కండితే మనకు ఫైన్ పడదే, ఇవాళ టైం కండితే వీసా కట్టుకునే వాళ్ళమే, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో మీకు టైంకి డబ్బు అందాలి ఖచ్చితంగా. మీరు కష్టపడింది మీకు ఫ్రూట్స్ రావాలి, టైంకి అందాలి, అది మీరు చక్కగా ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ సిజిల్ తప్పకుండా వేసుకోండి. అనవసరమైన ఖర్చులు కూడా ఈ సిజిల్ ఆపేస్తుంది. రైట్, ఆ సిజిల్ ఎలా వేసుకోవాలో క్లోజ్ లో మనం చూద్దాం. క్లోజ్ ప్లీజ్. అక్క చెప్పండి అక్క, ఎలా వేయాలక్క? ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి ఇలా ఒక ట్రయాంగిల్ కంప్లీట్ చేసేసుకోవాలి. ఓకే, కంప్లీట్ చేసుకొని ఇట్లా మళ్ళీ ఇంకొక ట్రయాంగిల్ ని గీసుకోవాలి. మన అజయ్ చెప్పాడు డమరుకం అని. ఓకే, వెళ్ళిన తర్వాత ఇది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఒక డాట్, మళ్ళీ ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్. డమరకంలానే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ అంతా కూడా ట్రయాంగిల్స్ తో పని మనకి. చూడు అన్ని ట్రయాంగిల్స్ అన్నమాట. మనకి ట్రయాంగిల్ అనగానే మీకు కనిపించేది మనకి స్ఫురణకు వచ్చేది ఏంటంటే శ్రీచక్రం. శ్రీచక్రంలో లాస్ట్ పిన్ పాయింట్ ఉంటుంది, పిన్ పాయింట్. ఆ లాస్ట్ పిన్ పాయింటే మహాలక్ష్మీదేవి అమ్మవారు. అయితే ఇది బ్లూ కలర్ పెన్ తో వేయాలక్క? ఏ కలర్ పెన్ తో? బ్లూ మీరు వేసుకోవచ్చు, పింక్ అయితే ఇంకా బాగుంటుంది. రైట్, మీకు అట్లా పింక్ కలిసి రాలేదండి మాకు అనుకున్నప్పుడు అందరు బ్లూ వేసేసుకోండి. రైట్ అక్క, బ్లూ కలర్ పెన్ అయితే అందరికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ సిజిల్ డ్రా చేసుకున్న తర్వాత ఏం చేయాలక్క? పర్స్ లో పెట్టుకోవడమే, ఇలా పెట్టుకోవడం. చక్కగా మడతెట్టి పర్స్ లో పెట్టుకోవడమే. అది జేబులో మీ ఇష్టం పెట్టుకోండి. చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉండండి. ఇప్పుడు ఇది వేసిన తర్వాత నేను ఒకటి చెప్తా, ఎవరిని కూడా అనవసరంగా మనసును బాధ పెట్టకండి. దానికి మనం చాలా పే చేయాల్సి వస్తుంది. మనసుతో వాళ్ళు బాధపడ్డారనుకోండి, చాలా పే చేయాల్సి వస్తుంది. అలా మనసుని బాధ పెట్టే కదా, మనసుని బాధ పెట్టే కదా రావణాసురుడు ఎంత పే చేశాడు చూడు. లంకాధీశుడు యుగాలుగా పే చేస్తూనే ఉన్నాడు. అది దుర్యోధనుడు కూడా చాలా. సో అసలు అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళొద్దు, మనం అన్యాక్రాంతంగా ఎవరిని మనసుని బాధ పెట్టకూడదు. సో చక్కగా అదొక్కటి అలవర్చుకోండి, లైఫ్ లో చాలా తేడా వచ్చేస్తుంది. నచ్చినా నచ్చకపోయినా, నచ్చకపోతే కామ్గా ఉండడం, నచ్చితే పొగడ్డం. నేను ఇదే నేర్చుకున్నాను. నాకు ఏదైనా నచ్చలేదనుకో ఏం అనను, నవ్వి వదిలేస్తాను. నచ్చితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, నాకు హ్యాపీగా అనిపించింది అని చెప్పి 4 సార్లు చెప్తాను 10 మందికి. దానివల్ల మనకి పాజిటివిటీ పెరుగుతుంది. మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ సిజిల్ వేసుకోండి. అన్యాక్రాంతంగా అనవసరంగా మీ డబ్బు ఖర్చు అవ్వకుండా ఉంటుంది, టైంకి మీకు డబ్బు అందుతుంది చక్కగా. అయితే ఇది లామినేట్ చేసి పెట్టుకోమంటారా? లామినేట్ చేసి పెట్టుకుంటే మనకి నలగదు కదా, ఇక్కడ కింద పడిపోదు. చక్కగా లామినేట్ చేసుకొని పెట్టుకోండి. గీసేటప్పుడు మాత్రం మనం ఎలా అయితే గీసామో ఫస్ట్ కింద నుంచి స్టార్ట్ చేసి అక్కడ ట్రయాంగిల్ ఎండ్ చేసేసుకొని మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ అక్కడి నుంచి కంటిన్యూ చేసి లోపల చిన్న ట్రయాంగిల్ గీసుకోవడం. డాట్స్ కూడా 3 డాట్స్ ఇంపార్టెంట్ అనమాట. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కటి సిజిల్, అవసరమైనటువంటిది ఇది. డెఫినెట్ గా మన డబ్బులు బ్లాక్ అయిపోయాయి, రావట్లేదు అని అనేవాళ్ళ సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఇది 1 స్టాప్ సొల్యూషన్ లాగా డెఫినెట్ గా ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటూ చాలా చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.